ప్రియా, ఈ ప్రపంచంలో నాది, నేను అనుకున్న ప్రతి విషయానికి చివరికి అంతం ఉంటుంది. ప్రతి విషయం కూడా అది తన నామరూపాలను కోల్పోయి నిరాకారమైన తన మూలస్థితిని చేరిపోవలసి ఉంటుంది. ఈ మార్పును జ్ఞానం తెలియని వారు మరణం అంటారు, తెలిసిన వారు స్వస్థితిని పొందాయని అంటారు. తమను ఎంతో ప్రేమగా చూస్తున్న భర్త, భార్య, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ములు, పిల్లలు, స్నేహితులు, ఇంకా అనేక రూపాలలో ఉన్న బాంధవ్యాలన్నీ వృద్ధాప్యం వలననో, ప్రమాదాల వలననో, అనారోగ్యం వలననో ఏదో ఒకనాడు మరణం పేరుతో ముగిసిపోతాయి. తాము ప్రేమిస్తున్నవారు కూడా మరణించవలసిందే, అంటే స్వస్థితికి చేరవలసిందే. శిశువుగా జన్మించిన తరువాత కౌమారం నుండి యవ్వనం, ఆ తరువాత వృద్ధాప్యం దిశగా శరీరం నిరంతరం మార్పు చెందుతుంది. ఆ మార్పును అనుసరిస్తూ వ్యక్తి ఆటలు ఆడే దశ నుండి బాధ్యతగా జీవించవలసిన దశలోనికి వెళతాడు. ఆ తరువాత జీవితం ప్రేమను పండించుకునే దశకు, అటు నుండి వృద్ధాప్యంలోనికి మార్పు చెందుతుంది. ప్రియా, ఈ విధముగా తనను ఆత్మరూపేణ శాశ్వత తత్వంగాను, జన్మరూపేణ అశాశ్వత తత్వంగాను గ్రహించి బుద్ధిమంతులైన వారు వర్తమానంలోని ప్రతి క్షణంలోనూ ఆనందంగా ఉండటమే అని భావించి తమ హృదయంలోని ప్రేమను ప్రభావితం చేసి అనుభవానికి తెస్తున్న బంధాలను స్నేహపూర్వకంగా కొనసాగిస్తూ తాము క్షేమంగా ఉంటూ ఇతరుల క్షేమాన్ని కోరుతూ, తాము ఆహ్లాదంగా ఉంటూ ఇతరుల ఆహ్లాదాన్ని కోరుతూ, తాము శాంతిగా ఉంటూ ఇతరుల శాంతికి భంగం చేయకుండా ఉంటూ ప్రపంచంలో సిద్ధంగా ఉన్న అనేక అనుభవాలను పొందుతూ ప్రస్తుత జీవితానికి న్యాయం చేసుకొని ఆపై సర్వస్వానికి మూలమైన ఆత్మస్థితిని గుర్తించుకుని ఆత్మలోనే కలిసిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఆత్మను గుర్తించడానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ప్రియ, ఆత్మజ్ఞానం వలన వ్యక్తి అజ్ఞానం నుండి బయటపడి స్వేచ్ఛలోనికి ప్రవేశిస్తాడు. అజ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఆత్మను తెలియనివ్వకుండా చేయగల అజ్ఞానం. రెండవది, ఆత్మ యొక్క వ్యవహారపరమైన అజ్ఞానం. ఆత్మను తెలియనివ్వకుండా చేయగల అజ్ఞానం కింది విధముగా ఉంటుంది. శరీరం సత్యమని భావించడం, శరీరం పోవడంతోనే ఉండను అని అనుకోవటం, పదార్థం సత్యమని భావించడం, అహం, బుద్ధి, చిత్తం, మనసు, ఇంద్రియాలు యొక్క అర్థాలు, వాటి అమరిక, పనితీరు తెలియకపోవడం, బంధాలు సత్యమని భావించడం, తనకు కర్తవ్యం ఉంది అని భావించడం, తాను మరణిస్తానని భావించడం, ఆత్మ యొక్క శాశ్వతత్వం తెలియకపోవడం, జీవుడు దేవుడు వేరువేరని భావించడం, తాను వేరు ఇతరులు వేరు అని భావించడం, తాను ఎవరో గుర్తించకపోవడం, ఆనందమే అనుభవంగా కలిగిన సమాధి ఉన్నది అని తెలియకపోవడం. ఇదే విధముగా ఆత్మ యొక్క వ్యవహారపరమైన అజ్ఞానం కింది విధముగా ఉంది. తనకు సంకల్ప శక్తి లేదని భావించడం, నకారాత్మక భావాలు, సకారాత్మక భావాలు కూడా ఒక జీవిత సంఘటనగా ఏర్పడి అనుభవానికి వచ్చి తీరుతాయని తెలియకపోవడం, సంస్కారాలు అంటే ఏమిటో, అవి ఎలా ఏర్పడతాయో తెలియకపోవడం, ఒక వ్యక్తి సాన్నిహిత్యం వారి మనసు ద్వారానే మరొక వ్యక్తిపై ప్రభావం చూపుతుందని తెలియకపోవడం, లోపలి భావాలే, గుణాలే వ్యక్తుల బాహ్య సౌందర్యపు రూపురేఖలుగా ఏర్పడుతున్నాయని తెలియకపోవడం, తమకు వచ్చే ఆలోచనలన్నీ తమవే అని భావించడం, వాటిని అనుసరించి కార్యం చేయడం ద్వారా కొన్ని సందర్భాలలో చిక్కులలో పడటం,
సంకల్ప శక్తి ద్వారా విషయాలను సృష్టించుకోవచ్చు అని తెలియకపోవడం. సంకల్ప శక్తి ద్వారానే పరిస్థితులు సృష్టించబడుతున్నాయని తెలియకపోవడం. ప్రియ ఆత్మజ్ఞానులైన వారు అజ్ఞానం నుండి బయటపడి స్వేచ్ఛను అనేక విధాలుగా పొందుతున్నారు. స్వేచ్ఛ ద్వారా సృష్టిలోని ప్రతి విషయంలోనూ వ్యక్తిలోనూ ఏదో ఒక రూపమైన విశిష్టతను, సౌందర్యాన్ని దర్శించగలరు. జాతి, మతం, కులం, దేశం వంటి పరిధులను చెరిపివేసుకోగలరు. తనకంటే ఎక్కువ వారని, తక్కువ వారని ఆత్మపరంగా ఎవరినీ చూడరు. సృష్టిలోని సర్వ అంశాలలోంచి తన అనుభవం కోసం నచ్చిన విషయాన్ని ఎంపిక చేసుకోవచ్చు అని తెలుసుకుంటారు. సమాధిలో పరమాత్మ స్థితిలోని ఆనందాన్ని పొందుతారు. సంకల్ప శక్తిని ఉపయోగించుకుని స్వేచ్ఛా భావనలతో జీవితాన్ని రచించుకొనగలుగుతారు. అనుభవాలు అక్కరలేదు అనుకున్నప్పుడు కర్మలను విడిచిపెట్టి ఒంటరిగా ఆత్మస్థితిలోనే ఉండిపోగలుగుతారు.